హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ డెకాయిట్ సినిమా చూడడం జరిగింది. అండ్ సినిమాకి సంబంధించినంత వరకు చెప్పాలంటే ఒక గ్రేటెస్ట్ హీరో ఈ యంగర్ జనరేషన్లో నానిగారే ఈ సినిమా చూసి బ్లాక్ బస్టర్ అని చెప్పడం, ఈ సినిమా ఎంత కంటెంట్ ఎంత బాగుంది, అందులో హీరోయిన్ మృణాలిని ఠాకూర్ గురించి కానీ లేకపోతే హీరో అడవి శేష్ గురించి కానీ చాలా గొప్పగా ట్వీట్ చేశారు. అది చూసిన తర్వాత అంటే సినిమాకి వెళ్ళే ముందు అలాంటి ట్వీట్ చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఏంటి నాన్నగారు అంత గొప్పగా పొగిడేశాడు ఏంటి సినిమా గురించి అని చెప్పి. పొగడలేదు, మెచ్చుకున్నాడు. పొగడ్తకి మెప్పుకోలకి చాలా తేడా ఉంది. పొగడ్త అవసరం లేని మాటలు మనం కానీ చెప్తే అది పొగట్ కింద, అండ్ దానికి సరిపోయినట్టుగా దాన్ని అభినందిస్తే అది మెప్పుకోలు కింద. కాబట్టి నాన్నగారు చెప్పింది 100% మెచ్చుకున్నారు ఈ సినిమాని. ఎందుకు మెచ్చుకున్నారు అని కనుక మనం సినిమా విశేషాల్లోకి వెళ్తే, ఈ మధ్య అంటే 4 ఏళ్ళుగా ఈ మధ్య రోజుల్లో అడవి శేషు సినిమాలు ఎక్కడ మనకు కనిపించలేదు. అండ్ తనకన్నా ఒక ప్రత్యేకమైన ఆడియన్స్, లేకపోతే ట్రేడ్లో అతని మీద ఒక ప్రత్యేకమైన అట్రాక్షను. అందరు హీరోలు ఆయన లైక్ చేస్తారు, ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, ఆడియన్స్ చాలా మెచ్చుకుని పెద్ద హిట్లు అయిన సినిమాలన్నీ కూడా అడవి శేష్ గారు చేయడం వల్ల ఆయన సినిమాలకు ఒక హై ఎక్స్పెక్టేషను. ఈ మధ్య రోజుల్లోని అన్ని రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమాలన్నీ చాలా చిన్న సినిమాలు, అన్ని రకరకాల సినిమాలు వచ్చిన మీదట మళ్ళీ అడవి శేష్ సినిమా వస్తున్నది అని అనగానే ఈ రోజు కోసం చాలా ఎదురు చూశారు. ఆ సినిమాలోకి అది సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆఖరి వరకు ప్రేక్షకుడు అలా కళ్ళు అప్పగించి ఈ సినిమా ఎలా ఉంది అనే ఒక ఆతృతతో సినిమా చూడడం జరుగుతుంది. ఆ ఆతృతకి ఏమాత్రం కూడా నిరాశపరచకుండా సినిమా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా లాస్ట్ వరకు కూడా ఫక్త్ కమర్షియల్ పాయింట్ అయినప్పటికీ కూడా దాన్ని స్క్రీన్ ప్లే ఆర్డర్లో కానివ్వండి, లేకపోతే క్యారెక్టరైజేషన్ మలిచే విధానంలో కానివ్వండి, సన్నివేశ రూపకల్పనలో కానివ్వండి, సీన్స్ క్రియేషన్స్, వాటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేసి చాలా కేర్ఫుల్గా డెలివరీ చేశారు ఈ ప్రోడక్ట్ని. నువ్వు ఉంటావు కదా. దానిలో అంటే బిగినింగ్ పోలీస్ స్టేషన్తో ఓపెన్ అయిన కథ, అక్కడ అసలు తను ఏ విధంగా తను ప్రేమించిన అమ్మాయి చేతిలోనే ఏ విధంగా దెబ్బతిని జైలు పాలయ్యి ఆఖరిని 14 ఏళ్ల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడు అని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ ఆ నేపథ్యంలో కనుక చూస్తే ఆ క్యారెక్టరు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి అంటే ఏదో దేవత సినిమాలో మోహన్ బాబు గారు క్యారెక్టరు వచ్చి శ్రీదేవిని ఎలాగైతే టార్చర్ పెడుతుందో అదే మూమెంట్ అనమాట. తను జైలు నుంచి బయటకు వచ్చి హీరోయిన్ దగ్గరికి, తను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయే చాలా దారుణమైన సమస్యలో మళ్ళీ తిరిగి ఇంత పగతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన హీరో మళ్ళీ ఆ అమ్మాయి మీదే సింపతి చూపించి ఆ అమ్మాయికే సహాయం చేయాల్సిన పరిస్థితుల్లో, అటువంటి దారుణమైన దయనీయమైన పరిస్థితుల్లో హీరోయిన్ ఉండడం అన్నది అందులో ఇది కొత్త పాయింట్ 100%. దీన్ని ఏదో కొంతమంది పాత కథ, రెగ్యులర్ స్టోరీ, రెగ్యులర్గా ఉంది కథని ఎక్కడో 2-3 చోట్ల కొంతమంది రాశారు. కానీ ఇది 100% కొత్త కథ. ఎందుకంటే హీరో దెబ్బతిని హీరోయిన్ వల్ల చాలా దారుణంగా జైలు పాలైన హీరో బయటకు వచ్చి నిజంగానే కోపంతో ఆ అమ్మాయి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళేసరికి తను ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నది, ఒక హార్ట్ ప్రాబ్లంలో ఉన్నది. దానికోసం తను నానా రకాల ఇబ్బందులు పడుతోంది. డబ్బు గ్యాదర్ చేసుకోవడానికి, వాటికి ట్రీట్మెంట్ కోసం చాలా హై స్టేక్ అమౌంట్ కావాలి హాస్పిటల్లో. ఇవన్నీ చూసిన హీరో సడన్గా తనకి హెల్ప్ చేయవలసిన పరిస్థితుల్లో పడి ఇంకక్కడి నుంచి తన ప్రాణత్యాగం చేసే స్థాయికి హీరో క్యారెక్టర్ని ఎక్స్టెండ్ చేయడం, హీరో క్యారెక్టర్ని ఆర్టికులేట్ చేయడం అన్నదే ఈ సినిమాలో చాలా గొప్ప పాయింట్. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇలాంటి కథ చూడం. ఒక డెకాయిట్ అని పేరు పెట్టినట్టుగా ఒక జైలు పాలైన వ్యక్తి బయటకు వచ్చి ప్రేమించిన అమ్మాయికి సహాయం చేయడం కోసం మళ్ళీ ప్రాణాలు అర్పించడం, వెళ్ళిపోతే మళ్ళీ జైలుకే కదా వెళ్ళిపోతాను, అది నీ గురించి వెళ్ళిపోతాను అనే ఒక కమిట్మెంట్. హీరోయిజం అంటే కమిట్మెంట్ అండ్ డెడికేషన్, మాటకు నిలబడి ప్రాణాలను అర్పించడమే కదా హీరోయిజం అంటే. అలాంటి హీరోయిజము చాలా అతి సున్నితమైన వేలో దీన్ని నడపడంలో మాత్రం వాళ్ళు మొత్తం టీం అంతా చాలా సక్సెస్ అయ్యారన్నది నా తాలూకా జడ్జిమెంట్. ఎందుకంటే
మరి రాసినప్పుడు కథ వాళ్ళిద్దరూ కలిపి రాశారు, అడివిశేష్ గారు ప్లస్ షానియల్ డియో వాళ్ళిద్దరూ కలిపి రాశారు కాబట్టి ఎవరికి ఎంత షేర్ ఇవ్వాలో మనకు తెలియదు ఇందులోని. అలాగే డైరెక్టర్గా షానియల్ ఉన్నప్పటికీ కూడా దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ వర్క్, దానికి సంబంధించిన కథ రూపకల్పన, ఓ పక్కన అబ్బూర్ రవి గారు ఉన్నారు, ఇంకో పక్కన అడివిశేషు, చాలా పెద్ద హ్యాండ్సే కూర్చొని పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమాలో ఎవరికి ఎంత షేర్ ఇవ్వాలో తెలియదు. అందరికీ దీనిలో క్రెడిట్ పంచాల్సినంత క్రెడిట్ వర్తి ఫిల్మ్గా మాత్రం ఇది 100% ఉందని చెప్పడానికి పెద్ద దీనికేమి అరమరికలు అక్కర్లేదు. ఎవరు ఎలా రాసినప్పటికీ కూడా ఈ సినిమాకుండే ఒక కొత్తదనం, ఓ ఫ్రెష్నెస్ 100% ఇందులో ఉన్నాయి. ఇంకా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక అరగంట సేపు ఏదో ఆ లవ్ స్టోరీ కోసం ప్లాటింగ్ అంతా సెట్ చేశారు. ఆ రాయలసీమ బ్యాక్గ్రౌండ్, ఆ లాంగ్వేజ్ అవన్నీ కూడా దాన్ని ఎప్పుడైతే తను తిరిగి వచ్చి హీరోయిన్ని కలిసాడో అక్కడి నుంచి సినిమా టేకఫ్ చాలా బాగుంది. అండ్ ఇంకా అక్కడి నుంచి ప్రతి మూమెంట్, ప్రతి సీను 2 గంటల 32 నిమిషాలు ఎంతో సినిమా అండి టోటల్గా. ఇందులో ఈ సీన్ వేస్ట్, ఈ సీన్ డిలీట్ చేసేయచ్చు, లేకపోతే ఈ పార్ట్, ఈ బ్లాక్ అక్కర్లేదు అన్నది లేదు సినిమాలో. చాలా ఎరెస్టింగ్గా సినిమా, చాలా సీరియస్గా, చాలా ఎరెస్టింగ్గా ఉంటుంది. ఏదో మధ్యలో చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు అడివిశేష్ గారు, ఒక సాంగు, ఒక ఐటమ్ సాంగ్ లాంటిది ఊరికే ఒక మాస్ టచ్ తీసుకురావడం కోసం, మాస్ ఆడిటోరియాన్ని ఏమో ఇంతకుముందు ఆయన ఫీల్ అయ్యారేమో, గత సినిమాల్లో నాకు అటువంటి స్కోర్ లేదు, దీనిలోని ఆ స్కోర్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నారేమో, ఒక ఐటమ్ సాంగ్ పెట్టడం జరిగింది. అండ్ బిగినింగే ఒక ఎవరు వేరెవరు అని ఒక సాంగ్ ఏదో, అది బాగుంది, హమ్మింగ్ చాలా బాగున్నది. ఇంకా అక్కడి నుంచినండి అసలు సినిమా ఆ రన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, ఎంత ఎక్సైటింగ్ ఉందంటే, ఏం జరుగుతుందంటే ప్రిడిక్టబిలిటీ అన్నది మాత్రం ఈ సినిమాలో మనం ఊహించగలిగిన బిట్ కానీ, ఊహించగలిగే సీన్ కానీ, సన్నివేశం కానీ ఎక్కడా లేవు సినిమా మొత్తంలో కూడా. అందరూ మహేష్ బాబులు అయిపోదామనే. ప్రతి సీను కొత్తగా ఉంది, ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంది. ఓకే, అక్కడక్కడ మనకి ఏ రివెంజ్ డ్రామా నుండి లవ్ స్టోరీ అనండి, ఏదో దీనికి ఆ క్యాస్ట్ ఈక్వేషన్ అన్నది ఒకటి జాయిన్ చేశారు. అది ఎప్పటి నుంచో ఉన్నది, అది పెద్ద క్యాస్ట్ ఈక్వేషన్. ఈ రోజుల్లో క్యాస్ట్ ఈక్వేషన్ అన్నది పెద్దగా పట్టింపు కాదు. కాబట్టి అది దాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఆ బేస్ మీద అల్లిన కథలో ఎంతవరకు ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగారు అన్న పాయింట్ కనుక మనం ఆలోచిస్తే 100% ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాలి ఈ సినిమాలో. ఎందుకంటే 2 గంటల 32 నిమిషాలు సినిమాని మనం ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, ఎందుకంటే పరిగెడుతుంది సినిమా, మనల్ని కూడా వెనకాతలు పరిగెట్టిస్తుంది. ఎలా ఉంది ఏంటి అన్నది ప్రతి సీన్కి ఒక ట్విస్ట్ పడడం, ఒక మలుపు దగ్గర మనకి తెలియని ఒక జర్క్ సినిమాలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్టికులేట్ చేశారు. అండ్ అడివిశేష్ క్యారెక్టర్ వరకు వస్తే కనుక అది చాలా బాగా ఒప్పించడానికి, ఆ క్యారెక్టర్ని బాగా రక్తి కట్టించడానికి తను పెద్ద హావభావ విన్యాసాలు దారుణంగా యాక్ట్ చేసేసినట్టుగా ఏమీ లేదు. అలా సటిల్గా యాక్ట్ చేయడమే చాలా కష్టం. దాన్ని చాలా అద్భుతంగా పండించాడు అడివిశేష్ గారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనుకాడనక్కర్లేదు. అండ్ ఇది మోర్ ఓవర్ ఈ సినిమా నన్ను అడిగితే ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లంలో ఆ అమ్మాయి సెకండ్ హాఫ్ అయితే అసలు మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ని ఎంత గొప్పగా హ్యాండిల్ చేశారు. ఆవిడ కూడా ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో స్కోప్ దొరికింది ఆ క్యారెక్టర్ ద్వారా మృణాల్ ఠాకూర్ గారికి. అండ్ మనం ఇంతకుముందు సీతారామన్ సినిమాలో ఆవిడని చూసాము, చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని స్ట్రగ్లింగ్ క్యారెక్టర్ కాబట్టి ఆ పెర్ఫార్మెన్స్ చాలా బాగా పండింది. అండ్ వాళ్ళిద్దరిని మెచ్చుకోవాలి. తక్కువ క్యారెక్టర్లు అన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే అవన్నీ కూడా ఊరికే సపోర్టింగ్ క్యారెక్టర్స్. కథ పరిగెత్తే తావులో కొన్ని క్యారెక్టర్లు కలుస్తుంటే కొన్ని క్యారెక్టర్లు ఇన్స్ట్రుమెంటల్గా దాన్ని క్రియేట్ చేసుకుంటారు రైటర్స్ అండ్ డైరెక్టర్స్. అవి పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్యన జరిగిన కథలో మాత్రం నిజంగా ఆ త్యాగం, ఆత్రేయ గారి పాటలాగా ప్రేమకు లేదు వేరే అర్థం, ప్రేమకు ప్రేమే పరమార్థం అని, ఇది ఒక రకమైన వసంత కోకిల్ లాంటి సినిమా ఇది. కాకపోతే దానిలో కమల్ హాసన్ ప్రాణాలు పోవు, దీనిలో హీరోకి ప్రాణాలు పోతాయి. తనే ఆ ఫైట్లో, ఆ హీరోయిన్ని రక్షించే ఫైట్లో, హీరోయిన్కి హెల్ప్ చేసే ఫైట్లో
తన లైఫ్నే స్టేక్ చేసే ఒక గొప్ప సాక్రిఫైజింగ్ క్యారెక్టర్ కింద ఇన్ ది ఎండ్ క్యారెక్టర్ని క్లోజ్ చేశారు. అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. లాస్ట్ 20 minutes మాత్రం చేజెస్ కానీ, ఎందుకంటే కొత్త కథలో ఈ అమ్మాయి ఏమైపోతుంది, ఈ అమ్మాయి హెల్త్, ఈ అమ్మాయి బతుకుతుందా లేదా, హీరోయిన్ అని ఆలోచించే వాళ్ళకి అక్కడ ఆచూకీ దొరకదు సినిమాలో లాస్ట్ పాయింట్ వరకు కూడా. బట్ తను బతికి తను ప్రేమించిన వాడు నిజంగా తన గురించి తన్ని ఎంత గొప్పగా ప్రేమించాడు అన్నది లాస్ట్లో రివీల్ అయినప్పుడు నిజంగా అది చాలా టచింగ్గా అనిపిస్తుంది సినిమాలో. అండ్ ఇందులో ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఎప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్ని మళ్ళీ రన్నింగ్ స్టోరీలో సెకండ్ హాఫ్లో చెప్పేటప్పుడు ఈ రన్నింగ్ స్టోరీ డామినేట్ చేస్తుంటుంది. దానికి ఇవ్వవలసినంత డ్యూ షేర్ ఆఫ్ స్క్రీన్ రన్నింగ్ టైం ఇవ్వడానికి కుదరదు. దాన్ని ఒక బిట్గా మాత్రమే కట్ చేయగలుగుతారు. ఆ రన్లో ఏమవుతుందంటే ఇది పెనం మీద పడ్డ నీటి బొట్ల ఫట్టమని ఎగిరిపోతుంది. దాని ఇంపాక్ట్ కొంత మనం క్యాచ్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. ఆ మేరకు సినిమా ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఉన్న ప్రతి సినిమాలోని ఉండే ప్రాబ్లం ఏది. బట్ ఒకసారి కనుక ఆడియన్ కనెక్ట్ అయ్యి జాగ్రత్తగా చూస్తే మాత్రం 100% ఆ బిట్లన్నీ కూడా చాలా కలెక్టివ్గా టుగెదర్ దే క్రియేటెడ్ ఏ బ్రహ్మాండమైన ఇంపాక్ట్ని క్రియేట్ చేసే సినిమాలోని దీనిలోని. కాకపోతే ఇందులో దీనికి మైనస్ అల్లా ఏంటంటే ఈ సినిమాకి డెకాయిడ్ సినిమాకి మైనస్ అల్లా ఏంటంటే ఈ మధ్య రోజుల్లో అడ్యూశేష్ గారికి ఇందాక నేను అన్నట్టుగా ఎక్కడ రిలీజ్ లేకపోవడం వల్ల జనాలు విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్తో సినిమా చూడడం, అది ఎంత చేసినా ఎంత చూపించినా ఎంత గొప్ప అందంగా చూపించినా, ఎందుకంటే దీనిలో భయంకరమైన బాంబులు పేలడాలు, భయంకరమైన ఓవర్ డ్రామాలు, ఇలాంటి సినిమా ఇందులో ఏం లేవు. పెద్ద పెద్ద విలన్స్ గట్ట, ఇందులో హీరో పాలిట విలన్, తన వల్లే హీరో మొత్తం జైల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ హెవీనెస్ సినిమాలో లేదు. సటిల్గా చెప్పారు కథ, మొత్తం ప్రేమ కథగానే నడిపారు. కానీ ఇది ప్రేమ కథ అంటే ఇది కూడా కొత్తగా పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయికి అక్కడ ఆల్రెడీ. ఎందుకు పెళ్ళి అయిపోయింది ఇవన్నీ మీకు నాన్ లీనియర్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి అది కొంచెం అతుకులు బంతలాగా అనిపించచ్చు. కానీ బట్ స్టిల్ ఫైనల్లీ మన ఆడియన్స్ కూడా బాగానే అలవాటు పడ్డారు ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో సినిమాలు చూడడానికి. ఓవరాల్గా ఈ సినిమా డకాయిట్ అనే సినిమా 100% వాచబుల్ అండ్ ఎంజాయబుల్ ఫిల్మ్గా మాత్రం ఆ 2 hours 32 minutes 100% ఎక్స్ట్రాడనరీగా మీకు టచ్చింగ్గా ఆడియన్స్కి, పైగా ఒక ఎస్ఎస్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ కాంబినేషన్స్లో చాలా అంటే ఒక హై ప్లాట్ఫామ్ మీద తీసిన సినిమా. ఆ కాన్సెప్ట్ ఎందుకంటే ఒక శివ, ఒక గాయం అలాంటి సినిమాలు తీసిన బ్యానర్స్ కదా అవన్నీ, అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్, మంచి ప్రెస్టీజియస్ బ్యానర్స్, వాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాకి అంతే స్టాండర్డ్ని క్రియేట్ చేసి మంచి స్టాండర్డ్లో ఫిల్మ్ ఉంది. దీనికి సంబంధించి సుప్రియ గారిని, యార్లగడ్డ సుప్రియ గారిని మనం 100% మెచ్చుకోవాలి. ఇలాంటి కథని, ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసి ఆవిడ ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నవి తగ్గకుండా, ఒక్క మోతాదు కూడా తగ్గకుండా హై రేంజ్లో, హై ర్యాంకింగ్లో సినిమా తీశారు. అందరి ప్రెస్టేజీ వర్కౌట్ అయ్యేటట్టుగా ఒక స్టాటస్ సింబల్గా వచ్చింది సినిమా. ఆడియన్స్ కూడా 100% ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.